రాష్ట్రంలో అసెంబ్లీ మొదలై ఈరోజు ఏ నాయకురాలు కానీ ఏ నాయకుడు కానీ కర్నూలు జిల్లాలో కానీ నంద్యాల జిల్లాలో కానీ రైతుల గురించి మాట్లాడే పరిస్థితి లేదు. మనందరికీ తెలుసు, పక్క జిల్లా కడప జిల్లాలో జమ్మలమడుగులోని ఎమ్మెల్సీ అక్కడ పండిస్తున్న శనగల రైతుల గురించి మాట్లాడి ఈరోజు కడప జిల్లాలో శనగలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. మన తాలూకాలో దాదాపు వేలవాడ మండలము, అదేవిధంగా దొన్నిపాడు మండలము అందరూ కూడా శనగ ఎక్కువ పండిస్తారు. దాదాపు మన ఎమ్మెల్యే అఖిలప్రియకి మైక్ వచ్చినప్పటి నుండి చూస్తున్నాం, ఏదో రైతుల గురించి మాట్లాడుతుందా అని చెప్పి చూస్తున్నాం. కానీ ఇంతవరకు కూడా రైతుల ఊసే లేదు. అసెంబ్లీ వచ్చింది, పైన ఎవరైనా ఉంటే వాళ్ళని కలిసి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి, లొకేషన్ కానీ ఇలాంటి వాళ్ళని కలిసి చూస్తే ఏమైనా జరుగుతాయి అనుకుంటే ఎక్కడా ఊసే లేదు. పోతున్నారు అహోబిలం బ్రహ్మోత్సవాలు అని జరుగుతుంది. మా అహోబిలం బ్రహ్మోత్సవాలకి నువ్వు పిలవకపోయినా దేవుడే వాళ్ళని పిలిపించి రప్పించుకోగలుగుతాడు. కానీ రైతులు, ఇక్కడ నిన్ను ఎన్నుకునే రైతులు నువ్వు తప్ప ఎవరు కాపాడలేరు. నిన్ను ఎన్నుకుంది ఊరికే నువ్వు ఆళ్ళగడ్డ రిప్రజెంట్ చేయడానికి కాదు, ఆళ్ళగడ్డ ప్రజల కష్టాలు రైతుల బాధలు తీర్చడానికి నిన్ను ఎన్నుకున్నారు. ఏదో టైంపాస్కి ఎమ్మెల్యే అయితే ఒక బండి గిండి అలవెన్సుల కోసం జీతాల కోసం కాదు మిమ్మల్ని ఎన్నుకుంది. వాళ్ళ కష్టాలు తీరుస్తామని చెప్పి నేను ఎన్నుకున్నారు. నువ్వు ఎమ్మెల్యే అయినప్పటి నుండి కనీసం ఒక గింజన్న కొనుగోలు చేసే మొక్కజొన్నలు కొనుగోలు చేయలే. ఈరోజు మొక్కజొన్న రైతులు నువ్వు కొనుగోలు చేస్తున్నామని చెప్పి ఆ రోజు చెప్పినావు, 2400 కొనుగోలు చేస్తామని చెప్తే ఎవరు అమ్మకుండా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మార్కెట్ యార్డ్ కాదు, వేర్ హౌస్ గోడౌన్లలో దాచిపెట్టుకున్నారు. రేటు చూస్తే ఇంకా పడిపోయింది. కనీసం ఇంతవరకు ఒక గింజ కూడా కొన్ని దాఖలాలు లేవు. ఈరోజు శనగ పరిస్థితి అదే. పంట బ్రహ్మాండంగా పండింది. రైతు పరిస్థితి ఎట్లా ఉందంటే, ఈరోజు శనగ పంట చూస్తే ఎకరాకి 12-13 మూటలు వస్తే రేటు చూస్తే 4900, 4850 అట్లా ఉంది. గిట్టుబాటు ధర ఏమో ప్రభుత్వం కల్పించింది. కనీసం నువ్వు అడిగే దిక్కుందా? లోకేష్ని కలిసినావు, కనీసం అడిగావా? లేదు. చంద్రబాబు నాయుడు కలుస్తున్నారు, అడిగే పరిస్థితి లేదు. ఆడ అంతమంది మంత్రులను కలుస్తున్నారు, ఏ మంత్రిని అడుగుతున్నారా? అసెంబ్లీలో కనీసం ప్రస్తావిస్తున్నారా? ఎప్పుడు చూసినా పోయిన ఎవరండి హాస్పిటల్ కట్టించింది? గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 8 కోట్లు ఒకసారి ప్రతి ఒక్కటి శాంక్షన్ చేసి హాస్పిటల్ కట్టించిపోయారు. ఎప్పుడు చూసినా క్రెడిట్ చోరీ, ఎవరో కట్టించిందని నాదే అని చెప్పుకుంటూ తిరుగుతారు. అవి వదిలేసి ఇప్పుడు రైతులకు నువ్వు ఇప్పించు, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి. అసలు మార్కెట్ యార్డ్ ఉందా? తరలిపోతుంది ఆళ్ళగడ్డ నుండి. ఇంతవరకు మార్కెట్ యార్డ్ కమిటీయే లేదు, మన ఆళ్ళగడ్డ గతే లేదు. ఎవరికైనా పోయి అక్కడైనా చెప్పుకుందామా అంటే కొనుగోలు చేయండి రా అంటే ఒక కమిటీ లేదు, ఒక పాడు లేదు ఆళ్ళగడ్డకి. దేశంలో ఉన్న బనియానపల్లెకి కమిటీ ఉంది, కోయిలకుంట్లకి కమిటీ ఉంది, ప్రతి జిల్లాలో ఉన్న ప్రతి దాంట్లో ఒక మార్కెట్ యార్డ్ కమిటీ, దానికి ఒక చైర్మన్ ఏడ్చినాడు. ఆళ్ళగడ్డకి ఒక మార్కెట్ యార్డ్ లేదు, ఒక కమిటీ లేదు, ఒక చైర్మన్ లేదు. ఇంత పనికిమాలిన పరిస్థితుల్లో మన ఆళ్ళగడ్డ కాన్స్టిట్యున్సీ ఉంది. ముందు దీని గురించి ఆలోచించు తల్లి. ఇప్పటికైనా ఇమీడియట్గా ఆడ ఉన్నావు, ఇంకా అసెంబ్లీ ఉంది, వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి. మొక్కజొన్న కూడా చాలా రోజులు అయింది పాపం, మార్కెట్ ఇది ఏ రోజు గోడంలో పెట్టుకొని వెంటనే అది కొనుగోలు చేయండి. అదేవిధంగా శనగలు ఇమీడియట్గా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం.